ఆ సూత్రసుంటకు దైవశక్తి, ఆ మతిలేని సన్యాసికి మహాభినిష్క్రమణమా? వీల్లేదు. ఆ సూత్రుడి చివరి యాత్ర మహాభినిష్కరణం కాకూడదు, మారణహోమం కావాలి. మన ఆచారాలను బ్రాహ్మణ్యాన్ని మంట కలిపిన ఆ బ్రాహ్మణుడు బ్రతకటానికి వీల్లేదు. వాడిని యోగిగా అవతార పురుషుడిగా ప్రజలు నమ్మారు, కొలుస్తున్నారు కూడా. ఈ అంతిమ యాత్రతో వాడి జీవితం ఎలాగా అంతమవుతుంది. కానీ వాడికంటే ప్రమాదమైన వాడి విప్లవ సాహిత్యం బతికే ఉంటుంది. అది అంతం అవ్వాలి. వాడి భావాలు కాని వాటి ఛాయలు కాని ఈ భూమి మీద ఉండకూడదు. అవును, వాడి పద్యాలన్నీ ఆ విశ్వద తన వద్ద దాచుకుంది. అయితే దానికి వాటికి పరశురామ ప్రీతే గతి. అవు మన మతాల్ని కులాల్ని ఒకటి వేళతో పెకలించడానికే కంకణం కట్టుకున్నట్టున్నాడు ఈ వేమన. అవు మంచిదేగా. అవునోర్మి. యజ్ఞయాగాదులు బుటకాలంటాడు. పితృదేవతలకు పిండాలు పెట్టడం కూడా దండగే అంటున్నాడు. దండగే? చచ్చిన వాడికి పిండం ఎందుకు? అవు అంతేనా? ఉన్నవాడు లేనివాడు ఒకటేనంటాడు. భూస్వాములకి భూమి మీద హక్కే లేదంటాడు. మనమంతా కలిసి ఈ ఉద్యమాన్ని అనగతొక్కకపోతే రాను రాను ఏ విపరీతాలకు దారి తీస్తాడో ఊహించలేకుండా ఉన్నాం.